అందరికీ నమస్తే. మొత్తానికైతే 2-3 రోజుల నుంచి వీడియో లేదు కదా, ఇంకా అందరికీ తెలుసు కదా, ఊర్లోకి వెళ్తారు, పండగ బిజీగా ఉంటారు, అప్పుడు కూడా ఎందుకు మళ్ళీ శారీస్ అది అని చెప్పేసి మేము కూడా ఒక పాజ్ తీసుకున్నాం. సో బ్యాక్ టు వర్క్. అండ్ ఇవాళ మనం చూసే శారీస్ లో టిష్యూ క్రేప్స్ లేకపోతే టిష్యూ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను ఫ్లోరల్ బ్లౌజెస్ వచ్చినాయి చూపించిన. అయితే ఇవాళ మనం చూపించే శారీస్ లో ఫస్ట్ నేను కట్టుకున్న శారీ లైట్ ఆనియన్ పింక్ కలర్. ఫస్ట్ డీటెయిల్, దాని తర్వాత ఇక్కడ వర్క్ కూడా చూడండి, ఒక 3 లైన్స్ అంత బ్రాడ్ గా వచ్చింది, స్కాలప్ ది ఎండ్ అవుతుంది, కడ్దానా వర్క్ అండ్ ఎడ్జ్ కి కూడా నీట్ గా ఎంబ్రాయిడరీ ఫినిష్ తోటి ఉంది. సో ఈ డీటెయిల్ అంతా చెప్తూ ఒకసారి పళ్ళు చూడండి, కంప్లీట్ అట్లనే వస్తుంది, స్కాలప్ డిజైన్ తో ఎండ్ అయ్యి. బ్లౌజ్ కి కూడా మనకి వెనుక బ్లౌజ్ కి వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా ఫాల్ ప్రాపర్ గా పడుతుంది. కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. హైట్ అయితే బిందాస్ హైట్. ఫస్ట్ టైం 2 టైమ్స్ అని కాదు, ఆల్మోస్ట్ అయితే డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్ ఇచ్చిన పని అయితే చాలా ఇయర్స్ మన్నుతుంది. బికాస్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్లా ముడతలాగా ఫోల్డ్స్ లాగా ఉండడమే దీని టెక్స్చర్ అనమాట. సో ఐరన్ చేసే అట్లాంటివన్నీ చేయొద్దు ఈ శారీకి. అండ్ మంచిగా పార్టీ వేర్ అని చెప్పొచ్చు. 4250లో అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్. అయితే నార్మల్గా ఈ టిష్యూ శారీస్ రావడం ఒక్కొక్క ప్రైస్లో మీకు బయట కూడా అవైలబుల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది వర్క్, బికాస్ ఆఫ్ ది టెక్స్చర్, బ్లౌజ్, ఈ డీటెయిల్స్ వల్ల వేరియేషన్ అని ఉంటుంది, అదొకటి గమనించండి, ఓకేనా. సో నెక్స్ట్ కలర్ నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్. ట్రాన్స్పరెంట్ అయితే అస్సలే ఉండదు. తర్వాత హైట్ కూడా ఇందులో చెక్ చేసినాక అన్ని కలర్స్ చూపిస్తాను. సో నేను కట్టుకుని కూడా చూసినా కాబట్టి బిందాస్ హైట్ సరిపోయే హైట్ ఉంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. మెయిన్ నైట్ ఫంక్షన్స్, రిసెప్షన్స్కి, బర్త్డే పార్టీస్కి యాప్ట్గా ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్, ఏ కలర్ కాంబినేషన్ అయినా కూడా డిఫరెంట్గా ఇప్పుడు నడిసే కలర్సే. ఇది ఇట్లా ఎండ్ అవుతుంది, అవే డీటెయిల్స్. బట్ మనం చూడాల్సింది ఒక్కసారి బ్లౌజ్ చెక్ చేద్దాం. బ్లౌజ్లో ఇది వెనుక భాగం నేను చూపించేది. బ్యాక్ కంప్లీట్ చూసినాక హ్యాండ్స్కి వచ్చేసి ఇంత బ్రాడ్గా వస్తుంది. సో బాగున్నాయి కదా. సో ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ కాబట్టి దీంతో పాటు నేను వేరే శారీస్ మిక్స్ చేయకుండా ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఇవి ఒక 7 పీసెస్ మాత్రమే కలర్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఎట్లా ట్రాన్స్పరెంట్ చూపించిన కదా, మళ్ళీ అలవాట్లో పొరపాటు చూపిస్తాను. లావెండర్ కలర్, చాలా గ్రేస్ఫుల్గా సటిల్గా ఉన్నాయి. బట్ అప్పటికి కూడా ఈ వర్క్ అనేది నీట్గా వచ్చేసి మంచిగా అనిపిస్తుంది. చాలా స్మూత్ టెక్స్చర్, క్వాలిటీ పరంగా బిందాస్గా పర్చేస్ చేయొచ్చు. వచ్చిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది పళ్ళు, తర్వాత బ్లౌజ్. కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పౌడర్ బ్లూ. అయితే ఈ శారీ ఇట్లా బౌన్స్ అయినట్టుగా, స్ప్రెడ్ అయినట్టుగా అస్సలు ఉండదు, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఈ పౌడర్ బ్లూ పైన ఎట్లా కనిపిస్తుంది డీటెయిల్గా చూస్తున్నారు కదా. పళ్ళు కలర్ వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్. సో ఈ విధంగా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్. అయితే ఇప్పుడు నేను మీకు చూస్తున్నా. పింక్ బ్లౌజ్లో వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ ఇట్లా వచ్చింది అనమాట. సో కొన్నిటికి ఇట్లా స్ప్రెడ్ అయినట్టుగా వచ్చింది కదా, బట్ వేరాస్ దీనికి వచ్చేసి ఇట్లా వచ్చింది. లైట్ మస్టర్డ్ ఎల్లో, ఇది. అండ్ పని దీన్ని బ్లౌజ్ ఇందాక వచ్చింది కదా, ఇట్లా కంప్లీట్ స్ప్రెడ్ అయినట్టుగా అట్లా వచ్చింది. స్కాటర్డ్ డిజైన్ అంటాం కదా, ఆ టైప్ వచ్చింది. లాస్ట్ వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ ఆర్ కొంచెం లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇది వచ్చేసి లాస్ట్. సో ఓన్లీ 7 ఎక్స్క్లూసివ్ పీసెస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అన్నీ అంటే సేమ్ శారీ అండ్ బ్లౌజ్ సేమ్ అయినప్పటికీ కూడా ఈ వర్క్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు రైట్ నో ట్రెండింగ్ శారీస్. ఇది మీకు తెలుసు కదా, ఈ వర్క్ అనేది ఇట్లా క్లోజ్ అయినప్పుడల్లా పట్టేసినట్టు ఉంటుంది, బట్ కష్టమే లేదు. ఇందులో కూడా అంతే స్కాటర్డ్ లాగా వచ్చింది వెనుకల. ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఎప్పటికప్పుడు ఏవి ట్రెండింగ్గా ఉన్నాయో ఆ శారీస్ అయితే మీకు చూపిస్తున్నాము. అది కాకుండా ఇంకేమైనా చూడాలంటే డెఫినెట్గా కమెంట్లో పెట్టండి. అండ్ ఇదివరకు పర్చేస్ చేసిన వాళ్ళు మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.